హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పైన మాకు ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొత్తగా రాబోతున్న మెడికల్ కాలేజెస్ ఏంటి, అవి ఏ ఇయర్లో రాబోతున్నాయి, మరి 24-25కి ఏమైనా కాలేజెస్ వస్తున్నాయా లేదా, వస్తే ఏ లొకేషన్లో వస్తున్నాయి. దీంతోపాటు చాలామంది అన్న ఏపీలో కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో ఆ కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంది అంటే ఏపీకి వచ్చేసరికి ఎస్వియు, ఏయు ఈ టూ రీజియన్స్ ఉంటే ఈ టూ రీజియన్స్ అంటే ఎస్వియు వాళ్ళు అక్కడ లోకల్ అవుతారు, ఏయుకు సంబంధించిన డిస్ట్రిక్ట్లలో చదివినట్లయితే వాళ్ళు ఏయుకు లోకల్ అవుతారు. మరి అలాంటప్పుడు ఏయు ఎస్వియులో ఏ విధంగా కాంపిటీషన్ లెవెల్ ఉంది, మరి 21, 22, 23 ఈ 3 ఇయర్స్లో కాంపిటీషన్ లెవెల్ పెరిగిందా తగ్గిందా, లాస్ట్ ఇయర్లో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. సో దీంతోపాటు jaipalandy.com అనేది వెబ్సైట్ మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్క్ వర్సెస్ ర్యాంక్ కావచ్చు, ఆల్ ఇండియా కట్ ఆఫ్స్, ఆల్ ఇండియా ర్యాంకు కట్ ఆఫ్స్ కావచ్చు, మార్కుల కట్ ఆఫ్స్ కావచ్చు, మెరిట్ కట్ ఆఫ్ కావచ్చు, క్యాస్ట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా, రౌండ్ వైజ్గా, ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఉన్నటువంటి సీట్లు, ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీట్లు, ఇలా రకరకాల రిపోర్ట్స్, రకరకాల అనాలిసిస్తోని మీకు ఈ వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. ఈ వెబ్సైట్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అనేది కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే సో మరి దీంట్లో మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. 1 ఇయర్కి అయితే 1000 రూపీస్, ఒకవేళ 6 మంత్స్కి అయితే కనుక 500 రూపీస్తోని మీరు ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని అయితే యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఉంది. సో లాస్ట్లో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక మెయిన్ విషయానికి వచ్చేస్తే మనకు చాలా రోజులుగా మనకు న్యూస్ ఆర్టికల్స్ అయితే చాలా వస్తున్నాయి. ఏపీలో కాలేజెస్ వస్తున్నాయి. సో ఏపీలో కాలేజెస్ వస్తున్నాయి కానీ వచ్చే కాలేజీలు ఎన్ని సీట్లు ఉంటున్నాయి, ఎన్ని కన్వీనర్ కోటాకు ఉంటున్నాయి, ఎన్ని మేనేజ్మెంట్ కోటాకు ఉంటున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో 4 కాలేజెస్ వచ్చాయి, కానీ దాంట్లో సగం సీట్లు మేనేజ్మెంట్కి కన్వర్ట్ చేసేసి మిగతా సగం సీట్లు కన్వీనర్ కోటాకి కన్వర్ట్ చేయడంతో సో వచ్చిన కాలేజెస్ ఒక రేంజ్లో వస్తాయి, చాలా సీట్లు వస్తాయి అనుకుంటారు. కానీ మనకేంటంటే గవర్నమెంట్ నిర్ణయాల ప్రకారంగా 50% ఆఫ్ సీట్లని కన్వీనర్ కోటాకి, 50% ఆఫ్ సీట్లని ఇటు మేనేజ్మెంట్కి, ఓవరాల్ సీట్ల పైన 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేసరికి కన్వీనర్ కోట కింద చాలా తక్కువ సీట్లు రావడం జరిగింది. కాబట్టి దాంతో మరి కట్-ఆఫ్లో పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. మరి అట్లనే ఇక్కడ సాక్షిలో కనుక చెక్ చేసుకుంటే మనకు 5 వైద్య కళాశాల ప్రారంభం కసరత్తు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనకు 17 కాలేజెస్ అయితే ప్రపోజల్ ఉంది. ఈ 17 కాలేజెస్లో ప్రజెంట్గా అయితే 24-24 అకాడమిక్ ఇయర్కి అంటే ఈ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్కి మనకు పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనాపల్లె, సో ఈ టోటల్గా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజెస్ అయితే రాబోతున్నాయి 24-25కి. సో ఇప్పుడైతే న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో పర్మిషన్ వచ్చిన తర్వాత అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాగానే దానిపైన కూడా వీడియో చేద్దాం. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనాపల్లె, సో ఇవి ఈ ఇయర్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి కూడా కొన్ని కాలేజెస్ ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నాయి. సో అవి డిఫరెంట్ ప్లేసెస్లో వస్తున్నాయి, అవి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఈ ఇయర్ అయితే కొత్తగా ఒక 5 కాలేజెస్ వస్తున్నాయి. మరి దీంతో కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే లాస్ట్ ఇయర్లో కూడా ఏం జరిగిందంటే మనకు తెలంగాణలో చాలా కాలేజెస్ వచ్చినాయి. తెలంగాణలో కాలేజ్ రావడం వల్ల ఇక్కడ నాన్ లోకల్ కట్ ఆఫ్ మీద కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో కానీ అక్కడ తెలంగాణలో కొన్ని నిర్ణయాల వల్ల సో అక్కడ కాలేజెస్ పెరిగినా కూడా నాన్ లోకల్ వాళ్ళకు ఎలాంటి ఉపయోగం లేకపోవడం. అదేవిధంగా ఇక్కడ ఒక 4 కాలేజెస్ వచ్చినాయి. ఆ 4 కాలేజెస్ వచ్చినా కూడా దాంట్లో 50% ఆఫ్ సీట్లను అంటే ఆల్ ఇండియా కోటాకి 15% తీసేగా మిగిలిపోయిన సీట్లలో మళ్ళీ 50% తీసి ఇటు ఏ క్యాట్కి బి క్యాట్కి కన్వర్ట్ చేయడం వల్ల సో కట్ ఆఫ్లో పెద్ద తేడా లేదు. దాంతోపాటు లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కాంపిటీషన్ గత 3-4 సంవత్సరాలు ఎక్కడ కూడా అలంత కాంపిటీషన్ లేదు. మరి అదంతా ఎలా తెలుసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్గా నేను jaipalandy.com అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో jaipalandy.com, సో మీరు గూగుల్కి వెళ్ళేసి జైపాలండి అని చెప్పేసి సెర్చ్ చేయగానే ఇలాంటి వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఈ వెబ్సైట్ మీకు నచ్చితే మరి 6 మంత్స్ ప్లాన్కి 500 రూపీస్, 1 ఇయర్ ప్లాన్కి 1000 రూపీస్. దీంతోపాటు మీరు లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, చాలా డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అంటే మీకు లాగిన్ చేయగానే అంటే ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ పే చేసి వెంటనే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్కి, వాట్సాప్కి వస్తుంది. అక్కడి నుంచి మీరు లాగిన్ కావచ్చు. సో ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని
మెయిల్కి వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. సో ఈ స్క్రీన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటా, ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటా వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి టీఎస్ అలాట్మెంట్ కేటగిరీ ఏ, ఏపీకి సంబంధించి ఏపీ అలాట్మెంట్ కేటగిరీ ఏ, దీంతోపాటు బి క్యాట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓన్లీ ఎంబీబీఎస్ కాలేజెస్ చూద్దాం, చాలా రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పాను. సో దాంట్లో కొన్ని రిపోర్ట్స్ మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే టోటల్గా 36 కాలేజెస్ లాస్ట్ ఇయర్లో అయితే ఉన్నాయి. దీంట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దాంట్లో మళ్ళీ ఎస్వియు, ఏయు ఇట్లా డిఫరెంట్ రీజియన్స్తోని ఈ కాలేజెస్ అయితే ఉంటాయి. సో అది ఆల్రెడీ మీకు తెలుసు. ఇక దీంట్లో ముఖ్యంగా అంటే లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించి కాలేజెస్ ఏవే కాలేజెస్ వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అండ్ మచిలీపట్నం, నెక్స్ట్ ఏలూరు, అనంతపురం, నంద్యాల్ ఈ కాలేజెస్లో అయితే మనకు లాస్ట్ ఇయర్లో వచ్చినాయి. ఒకసారి మచిలీపట్నంకి సంబంధించినటువంటి కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, ఇక్కడ జిఎంసిఎం అంటే తెలంగాణకి ఇక్కడికి రెండింటి కూడా మ్యాచ్ అయ్యేసరికి ఈ విధంగా వచ్చేసింది. సో ఆంధ్రప్రదేశ్ అంటే మచిలీపట్నంకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు లాస్ట్ ఇయర్లో రౌండ్ 1 రౌండ్ 2 అంటే న్యూ మెడికల్ కాలేజెస్ అయినప్పటికీ కూడా మనకు ఓపెన్ కేటగిరీ 582 అండ్ 570 ఈ విధంగా రావడం జరిగింది. 582 570. సో నెక్స్ట్ వస్తే బీసీఏకి 529 బీసీబీకి 533. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఒక ఓపెన్ కేటగిరీలోనే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి కొంత డిఫరెన్స్ కనిపించింది, కానీ మిగతా కేటగిరీలో ఎక్కడ కూడా మనకు పెద్ద తేడా ఏం లేదు, అంటే సిమిలర్గా ఉన్నాయి. సో ఇది మచిలీపట్నంకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉంది. మనకు నెక్స్ట్ రాజమహేంద్రవరం కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఈ పర్టికులర్ కాలేజ్లో మరి ఇక్కడ ఓపెన్ కేటగిరీ 582 576, ఇక బీసీఏకి కూడా అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఇవి అంటే న్యూ మెడికల్ కాలేజెస్ అయినప్పటికీ కూడా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏలూరు మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఏలూరు మెడికల్ కాలేజ్లో 590 578. సో ఇక్కడ ఎక్కడ కూడా అంటే ఫస్ట్ రౌండ్లో కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 600 ప్లస్ మైనస్లో ఓపెన్ కట్ ఆఫ్ ఉంది. మిగతా కేటగిరీలో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అనంతపురం కాలేజ్, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి 581 570. సో ఇవి ఉంది. సో ఈ అనంతపురం మెడికల్ కాలేజ్ 23 కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు 2 కట్ ఆఫ్లు కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఈ 2 కట్ ఆఫ్లు కనుక చెక్ చేసుకుంటే 582 566. ఇదే 2022లో కనుక చెక్ చేసుకుంటే 566 ఉంది. అదేవిధంగా 23లో కనుక చెక్ చేసుకుంటే 580 ఉంది. లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 570 ఉంటే మరి అంతకుముందు లాస్ట్ 2 years బ్యాక్ ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది. సో ఆ విధంగా మనం ఆ కాంపిటీషన్ లెవెల్స్ కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మనకు చెక్ చేసుకోవచ్చు. సో ఈ మనకు కట్ ఆఫ్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అనంతపురం కాలేజ్ ఆల్రెడీ ఇది కాలేజ్. నెక్స్ట్ విజయనగరం కాలేజ్ ఓపెన్ చేద్దాం. విజయనగరం కాలేజ్ కనుక ఓపెన్ చేస్తే విజయనగరం కాలేజ్ సో ఇక్కడ 583 573 ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో ఇవి న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఇదంతా మాకెందుకన్నా ఓవరాల్ కట్ ఆఫ్ ఒకసారి చూపించండి. అంటే మనకు ఏంటంటే ఈ రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 కాకుండా ఓవరాల్గా అన్ని రౌండ్స్ కలిపేసి ఏపీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనుకుంటే కనుక మనకు ఇక్కడ దీంట్లోనే ఏపీ అలాట్మెంట్ కేటగిరీలోనే గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసింది. గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఏంటంటే ఆల్ మనకు తెలంగాణ ఏపీకి సంబంధించి ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజీలు సేమ్ ఇదే విధంగా తెలంగాణలో కూడా అన్ని కాలేజీలకు సంబంధించిన రిపోర్ట్ కూడా ఉంది. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు లోకల్ నాన్ లోకల్. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అంటే ఎవరైతే ఏయూ కాలేజీలో చదివి ఏయూ రీజియన్లో ఉంటారో ఏయూ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళు ఏఈకు లోకల్ అవుతారు, ఎస్వీకి నాన్ లోకల్ అవుతారు. అదేవిధంగా ఎస్వీ డిస్టిక్లలో చదివి ఎస్వీలో మీరు ఉంటే కనుక మీకు ఎస్వీ లోకల్ వస్తుంది. ఒకవేళ ఎస్వీ స్టూడెంట్స్ అయి ఉండి మీరు ఏయుకి వస్తే అక్కడ నాన్ లోకల్ అవుతారు. నాన్ లోకల్ అయితే 15% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్లో ఇక్కడ ఎం అంటే మార్క్ వచ్చేసి 621, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 17,976. అదేవిధంగా స్టేట్ మెరిట్ వచ్చేసి ఎంత ఉంది. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఏపీ నీట్లో ఎంత వచ్చింది అంటే ఏపీ నీట్లో
చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ బీసీడీ క్యాస్ట్ వాళ్ళకు వచ్చిన స్కోర్ ఎంత, వాళ్ళకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన మెరిట్ ఎంత, వాళ్ళకు వచ్చిన లోకల్ మెరిట్ ఎంత, ఏయూ బీసీడీలో ఎంత మెరిట్ వచ్చింది. సో ఈ విధంగా ప్రతి క్యాండిడేట్కి సంబంధించి ఓన్లీ ఒక మార్కులే కాదు, మార్కులతో పాటు మెరిట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, మార్కు కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, స్టేట్ మెరిట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఈ విధంగా 3 పాయింట్స్ పైన మనం రిపోర్ట్స్ అయితే తయారు జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదొక రకమైనటువంటి రిపోర్ట్. ఇంకొక రిపోర్ట్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓవరాల్గా ఓపెన్ కేటగిరీ లీస్ట్ కట్ ఆఫ్ ఎంత అంటే కనుక దానికి సంబంధించి ఇక్కడ ఇంకొక కట్ ఆఫ్ కూడా చూపిస్తున్నాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్ అని చెప్పేసింది. సో ఇక్కడ 23 సెలెక్ట్ చేసుకుంటాను. 23 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 3 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏపీలో కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 2 ఫైనల్ అయిపోతుంది. సో అలాంటి కాలేజెస్లో ఒకసారి ఓసీ కనుక చెక్ చేసుకుంటే ఎలా ఉంది చెక్ చేద్దాం. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు ఎస్ఎంసివి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవాలి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వచ్చేసి ఒక కాలేజ్ ఉంటుంది. ఆ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 3 రీజియన్స్కి లోకల్ సీట్లు ఉంటే, ఓవరాల్గా నాన్ లోకల్ సీట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది ఇది ఆ పర్టికులర్ రీజియన్కి సంబంధించి కాదు, ఈ 3 రీజియన్స్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఉంటుంది. కాబట్టి ఈ లోకల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో 467 ఇది మనకు తెలంగాణకు సంబంధించింది. సో ఇంకా రౌండ్ 4 రౌండ్ 3కి చాలా తగ్గిపోయింది, అది తర్వాత చూద్దాం. ఇక బాలాజీ మెడికల్ కాలేజీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 542 ఇది ఎస్వీ రీజియన్లో ఉంది. లేదన్నా మాకు ఏయూ రీజియన్ అనుకుంటే కనుక ఇక్కడ సర్చ్ బార్ అనేది ఉంటుంది. ఈ సర్చ్ బార్లో ఏయూకు సంబంధించి మీరు కనుక టైప్ చేస్తే ఏయూ రీజియన్లో మహా కాలేజీలో 551. సో ఇక్కడ చెక్ చేసుకుంటే వీళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే 551, ఆల్ ఇండియా ర్యాంకు 62,000, మెరిట్ ర్యాంక్ వచ్చేసి 2,000, అదేవిధంగా లోకల్ ఓపెన్ మెరిట్ వచ్చేసి 1,329. సో మరి వీళ్ళకి ఏ రౌండ్లో సీట్ వచ్చింది ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక దీంతో పాటు మరి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేద్దామన్నా లాస్ట్ ఇయర్కి కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్కి కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా తగ్గింది ఏ విధంగా పెరిగింది అనేది చెక్ చేసుకోవడానికి కూడా మనకు ఇక్కడ మార్క్ వర్సెస్ ర్యాంకు, ఏపీ మార్క్ వర్సెస్ ర్యాంకు అంటే ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మనకు మార్కులు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది కూడా 550, 551కే కట్ ఆఫ్ అయిపోయింది అన్నారు. కాబట్టి నేను 540 అంటే జస్ట్ 540 నుంచి 550 మధ్య వచ్చిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం. 540 నుంచి 550 మధ్య వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దాంతో మీకు కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంది అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. ఇక చెక్ చేసుకుంటే 2023 ఎస్పెషల్గా ఇక చెక్ చేసుకుంటే 2023లో మనకు 440 మెంబర్స్ కేవలం 540 నుంచి 550 మధ్య వచ్చినటువంటి కౌంట్ ఉంది. సో రిమైనింగ్ 22, 23 రిమైనింగ్ 22, 21, 20 అంటే లాస్ట్ 3 ఇయర్స్ కనుక చెక్ చేసుకుంటే అంటే గడిచిన సంవత్సరం కాక అంతకుముందు రికార్డు కనుక చెక్ చేసుకుంటే 314, 318, 341 ఉంది. కానీ లాస్ట్ ఇయర్లో మార్కులు వచ్చిన క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. అంటే 550 సీట్ వస్తాయంటే అసలు 550 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్క మార్కు పైన ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 23లో ఇదే 550కి మనకు 63,000 ర్యాంక్ వచ్చిందండి. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, 63,000 ర్యాంక్ వచ్చింది 550 మార్కులకి. అదే 22లో 48,000 వచ్చింది, 21లో 46,000 వచ్చింది. ఈ విధంగా అంటే ఆ కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక అంచనా వేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సైట్ వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. ఇక ఇదే కట్ ఆఫ్స్ కనుక చెక్ చేద్దాం. ఇదే కట్ ఆఫ్లో ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దీంట్లో ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్టు ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఒక ఆంధ్ర మెడికల్ కాలేజీ కట్ ఆఫ్సే చూద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఇది ఇక్కడ కట్ ఆఫ్ మెరిట్, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్, కట్ ఆఫ్ స్టేట్ మెరిట్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్సే కనుక చెక్ చేసుకుంటే మనకు ఈ 3 ఇయర్స్లో 21లో 615, అదేవిధంగా 22కి వచ్చేసి ఒక 5 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి 620, కానీ 23కి వచ్చేసే ఏకంగా 12 మార్క్స్ కాంపిటీషన్ పెరిగింది. కానీ మార్క్స్ చాలా వచ్చాయి. మరి సీట్లు కూడా పెరిగాయంటే సీట్లు కూడా పెరిగాయి, దాంతోపాటు కాంపిటీషన్ కూడా పెరిగింది. ఇటు తెలంగాణలో సీట్లు కొన్ని ఇంక్రీజ్ అయినప్పటికీ అంటే అవి కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెసే కాబట్టి ఆ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో నాన్ లోకల్ సీట్లు లేవు కాబట్టి సో అక్కడ సీట్లు పెరిగిన పెద్ద యూజ్ ఏం లేదు. కానీ
ఏపీలో సీట్లు పెరిగినాయి, అంటే కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, కానీ దాంట్లో 50% ఆఫ్ సీట్లని ఇటు ఏ క్యాట్కి 50% ఆఫ్ సీట్లని బీ క్యాట్కి కన్వర్ట్ చేయడంతో సో మళ్ళీ దాంట్లో ఆశలు కొంత నిరాశ అయితే అయిపోయింది. సో చాలామంది కూడా అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు మనకు 2 years బ్యాక్ కనుక చెక్ చేసుకుంటే 527, 530 ఆ రేంజ్లో మనకు ఓపెన్ కేటగిరీలో మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చేది. కానీ లాస్ట్ ఇయర్లో 550కి అసలు సీట్ వస్తుందా లేదా అన్న రేంజ్కి వచ్చేసింది. ఒకనొక సిచ్యువేషన్లో 555 మార్కులు వచ్చినా కూడా సీట్ వస్తుందా లేదా అన్న లెవెల్ అయితే కనిపించింది. కాబట్టి ఈ ఇయర్ ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది. అంటే మనకు ఎస్పెషల్గా ఏయూ రీజియన్ గురించి నేను చెప్తున్నాను. ఏయూ రీజియన్లో కనుక మనకు సెక్యూర్ సీటు ఓపెన్ కేటగిరీ వాళ్ళకంటే కనుక దాదాపుగా 550 క్రాస్ అయితే మనకు ఒక సీట్ వస్తుందని చెప్పేసి గ్యారెంటీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి, సీట్లతో పాటు కాంపిటీషన్ కూడా పెరుగుతూ ఉంది. సో బీసీఏకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 596. సో లీస్ట్ అండ్ లాస్ట్ కాలేజు మహా కాలేజీనే ఆల్మోస్ట్ రికార్డ్ అయితే దాంట్లోనే వచ్చేసింది. కాబట్టి ఒకసారి మహా కాలేజీకి సంబంధించిన రికార్డు ఓపెన్ చేద్దాం. మహా కాలేజ్, సో ఇది మహా కాలేజ్ ఓపెన్ చేస్తున్నాను, వ్యూ క్లిక్ చేస్తున్నాను. సో వ్యూ క్లిక్ చేసిన తర్వాత మహా కాలేజ్లో రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టోటల్గా రౌండ్ 3కి వచ్చేసి 551, 22లో కనుక చెక్ చేసుకుంటే 530కి వచ్చేసింది. అంతకుముందు లాస్ట్ ఇయర్ 533కి వచ్చేసింది. సో కాబట్టి దాదాపు 20 మార్క్స్ డిఫరెన్స్లో కాంపిటీషన్ లెవెల్ పెరిగింది. అంటే 20 మార్క్స్ డిఫరెన్స్ అంటే నాట్ ఎ జోక్. కాబట్టి ఏ ఇయర్లో చూసుకున్నా కొంతవరకు సిమిలర్గా ఉన్నాయి కట్ ఆఫ్స్, కానీ లాస్ట్ ఇయర్లో అయితే ఆ సిమిలారిటీ అసలు ఏం కనబడట్లేదు. కాబట్టి ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంది. ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏంటి లేదు అని అంటే ఆ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ మెరిట్ ర్యాంక్ కావచ్చు, వాళ్ళ ఓపెన్ మెరిట్ ర్యాంక్ కావచ్చు, వాళ్ళ క్యాస్ట్ ర్యాంక్ కావచ్చు, వాళ్ళ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ కావచ్చు, స్పెషల్ కేటగిరీ కావచ్చు ఏంటి, ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇదే మహా కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ 565, రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ 565. మరి ఈ 565 క్లిక్ చేసినప్పుడు ఇతనికి ఫస్ట్ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చింది, మహా కాలేజీలో వచ్చింది. తర్వాత ఏ కాలేజ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళాలి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకున్న మహా కాలేజ్ నుంచి వెళ్ళి ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎన్ఆర్విపి కాలేజ్కి ఇక్కడ ఏ రౌండ్ 2లో ఎంబీబీఎస్ లోకల్ జనరల్ కోటా కింద మనకు ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఎస్టీకి సంబంధించి 425, ఈ 425 వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ 3 రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే మహాకాళీలో రౌండ్ 1 రౌండ్ 2లో వచ్చింది. బట్ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ మెడిసిటీలో కూడా సీట్ వచ్చింది తెలంగాణకు సంబంధించి. ఇక్కడ తెలంగాణలో మెడిసిటీలో రౌండ్ 3లో సీట్ వచ్చింది, కానీ అక్కడ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడే రిపోర్ట్ చేసి మనకు జాయిన్ అయినట్టుగా ఇక్కడ రిపోర్ట్ ఉంది. అంటే ఇటు ఏపీలో సీట్ వచ్చినా తెలంగాణలో సీట్ వచ్చినా ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది డిటెక్ట్ చేసి మరి ఇప్పుడు ఏపీలో జాయిన్ అవుతున్నాడా తెలంగాణలో జాయిన్ అవుతున్నాడా అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇంకొక కాలేజ్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొకటి కేఎంసి కర్నూలు మెడికల్ కాలేజ్, ఇది చాలా ఫేమస్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్లో కూడా చెక్ చేసుకుంటే మనకు 620 వచ్చిన క్యాండిడేట్ పైన క్లిక్ చేయగానే సో ఫస్ట్ ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, కేఎంసీలో సీట్ వచ్చింది, అక్కడ రిపోర్ట్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ తిరిగి ఎక్కడ సీట్ వచ్చింది, మళ్ళీ సేమ్ దాంట్లోనే అప్గ్రేడేషన్కి వెళ్ళలేదు, రౌండ్ 2లో సీట్ వచ్చేసింది. అదే ఎస్టీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 502కి కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఏ విధంగా ఎక్కడ వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వస్తున్నాయి ఏంటి దానికి సంబంధించిన అప్డేట్ తీసుకోవచ్చు. అదేవిధంగా కట్ ఆఫ్ మార్కులే కాదు, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు కాలేజ్ వైజ్గా ఆల్ ఇండియా ర్యాంకు కట్ ఆఫ్స్, దీంతోపాటు కట్ ఆఫ్ మెరిట్ అంటే ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ మెరిట్ లిస్టు. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ కర్నూలు మెడికల్ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కావచ్చు, ఆ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఉన్న బాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్డేట్ చేయబోతూ ఉన్నాను. కాబట్టి మీకు క్యాస్ట్ వైజ్గా కాలేజ్ వైజ్గా అన్ని రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక రిపోర్ట్ గురించి చర్చించడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. అలా కాకుండా మీరే రౌండ్ 1లో ఎంత వచ్చింది, రౌండ్ 1కి రౌండ్ 2కి ఎంత గ్యాప్ వచ్చేసింది, ఆ మార్కుల డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది, 21లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, 23లో ఎలా ఉంది, 24లో ఏం జరగబోతుంది తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఏపీ బీ క్యాట్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ కౌంటు, కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్ కూడా బీ క్యాట్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. కాబట్టి సో మీకు ఇటు ఏ క్యాట్ అయినా బీ క్యాట్ అయినా తెలంగాణ, ఏపీ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ లాంటి కోర్సెస్ వాటికి సంబంధించిన ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే మనకు ఏపీలో గనక ఓపెన్ కేటగిరీ, ఎందుకంటే ఎక్కువ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ తెలిస్తేనే మిగతా క్యాస్ట్ కేటగిరీ తెలుస్తుంది. సో నా అంచనా ప్రకారంగా ఏపీలో ఇటు ఏయూ అయినా ఎస్వీ అయినా
ఎవరు సేఫ్ అంటే లాస్ట్ ఇయర్ రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్లో ఉన్న కాంపిటీషన్ లెవెల్లే ఉంటుంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కొంత పేపర్ ఈజీగా అయితే వచ్చేసింది, దాంతో కాంపిటీషన్ పెరిగింది. ఈ ఇయర్ కూడా అదే లెవెల్ కాంపిటీషన్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చినా ఎలా వచ్చినా కొన్ని సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ లెవెల్ అయితే 550 ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు 560 వస్తే సేఫ్ అన్న టైప్లో ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే ప్రిపేర్ కానీ. ఓపెన్ కేటగిరీ ఒకవేళ 540 వేస్తే మిగతా కేటగిరీస్ తగ్గుతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ ఓపెన్ కేటగిరీ గురించి అయితే చెప్తున్నాను. మిగతా కేటగిరీకి సంబంధించిన వివరాలు కావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ కాలేజ్కి సంబంధించుకోవచ్చు. సో ఏదైనా వీడియో చేయమంటే డెఫినెట్గా ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఎవరైతే ఏపీ స్టూడెంట్స్, ఎస్వీ స్టూడెంట్స్, ఏఈ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ కండి. సో ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్కి తగ్గట్టుగా మీరు బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఈ వెబ్సైట్ మీకు యూజ్ ఉంది అంటే ఫ్యూచర్లో డెఫినెట్గా యూజ్ అవుతుందన్నా. ఎందుకంటే ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఎవరో ఒకటి సీట్లు వస్తున్నాయి. మరి రౌండ్ 1 రౌండ్ 2 ఎంత వచ్చింది, రన్నింగ్లో కూడా అంటే ఏపీలో అలాట్మెంట్ అయిన తర్వాత తెలంగాణలో అలాట్మెంట్ అవుతుంది. అక్కడిక్కడ కాంబినేషన్లో ఏముంది, మరి తెలంగాణలో రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఏపీలో రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఏ మెరిట్ వరకు ఆగిపోయింది, తర్వాత మెరిట్ లిస్ట్లో ఏ పొజిషన్లో ఉన్నాం, కాస్ట్ వైజ్లో ఏ పొజిషన్లో ఉన్నాం, మార్క్ వర్సెస్ ర్యాంకు, మార్క్ వర్సెస్ ఆల్ ఇండియా ర్యాంకు ప్రిడిక్టర్, మార్క్ ప్రిడిక్టర్, ఇలా ఎన్నో రకాల టూల్స్ అయితే దీంట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ టూల్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. మరి ఈ వెబ్సైట్ని మీకు అందుబాటులోకి తీసుకురావడానికి దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. సో దాన్ని బేస్ చేసుకొని కొంత ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. 6 మంత్స్కి గాను 500 రూపీస్, 1 ఇయర్కి గాను 1000 రూపీస్. దీంతోపాటు లైవ్ సెషన్లో మీరు కూడా నాతో పార్టిసిపేట్ చేసి నాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మనకు ఎప్పటికప్పుడు యూట్యూబ్లో అయితే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, కౌన్సిలింగ్ టైంలో కానీ, ఈ వెబ్ ఆప్షన్స్ టైంలో కానీ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా ఇన్ డీటెయిల్ రిపోర్ట్స్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో మీరు ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఏదో ఒక ప్లాన్ మీరు తీసేసుకొని వెబ్సైట్ని కూడా యాక్సెస్ చేసి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.